లంచాలకు పడతాడు, మా దేవుడు లంచాలకు పడతాడు. నా దేవుడు లంచాలకు పడతాడు. మా మీద మీ సూపర్ సార్, మీకు షర్ట్ సార్ నీరసం తిప్పారు బాగా సార్. ప్రశ్నలాడు దేవుడేమన్నా అమాయకుడు అనుకున్నారా? దేవుడేమన్నా అన్ని నమ్ముతాడు అనుకున్నారా? అబద్ధాలాడి మోసం చేసి డబ్బులు వేస్తే నిన్ను నమ్ముతాడు అనుకుంటున్నారా? అంతటా దేవుడున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే బ్రతుకును చక్కగా చూసుకోవాలి. అసలు ఆయనకి డబ్బుతో పనేంటి అంటూ మూవీ డైరెక్టర్ తేజ గారు కొన్ని విషయాలను మాట్లాడారు. అందులో కొన్ని విషయాలు స్పష్టతనిచ్చాయి, మరికొన్ని క్రమమైనటువంటి పద్ధతులు లేవు కనుక ఈ సమయంలో కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి నేను మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ముందుగా అసలు తేజ గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం ఈ వీడియో చూద్దాం. లంచాలకు పడతాడు, మా దేవుడు లంచాలకు పడ్డాడు. నా దేవుడు లంచాలకు పడతాడు నేను చెప్పాను. మా మీద అందరు బిహేవియర్ ఏమనుకున్నారు చెప్పండి, మధ్యలో మా మీద ఎందుకు మీరు కామెంట్ చేస్తారు? అందరూ అనుకునేది దేవుడిని మాయ చేయొచ్చు అనుకుంటుంటారు. దేవుడికి అంత బుర్రలేదా అనుకుంటుంటారు. నేను అట్లా అనుకున్నాను. నేను దేవుడు మహామేధావి అనుకుంటాను. తేడా చెప్పనా? మీరు మామూలుగా మీ పని అవ్వాలనుకోండి, ఒక రాజకీయ నాయకుడి దగ్గరకో పెద్ద ఆఫీషియల్ దగ్గరకో వెళ్ళారు. వెళ్తే ఏం చేస్తారు? ఆయన సార్ మీరు సూపర్ సార్, మీ షర్ట్ అదిరిపోయింది సార్, అసలు మీరు మీసం తిప్పారు భలే ఉంది సార్ అని ఆయన పొగుడుతాం. నెక్స్ట్ ఏం చేస్తాం? లేకపోతే ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తాం మన పని అవ్వటానికి, లేకపోతే ఆయనకి ఒక శాల్వా కప్పుతాం. ఇవన్నీ కుదరకపోతే ఒక ప్యాకెట్ డబ్బులు లంచం ఇచ్చి మన పని చేస్తారు కదా. దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడు మీరు ఏ మతమైనా అవ్వచ్చు, ఏ దేవుడైనా అవ్వచ్చు, మీరు అక్కడ ట్రై చేసేది ఏంటంటే దేవుడిని పొగుడుతారు. అన్ని మతాల్లో పొగుడుతారు. యు ఆర్ ద గ్రేటెస్ట్, నువ్వు ఇదైన మహా అదైన మహా గ్రేట్ అయిన మహా హల్లెలూయా అంటే గాడ్ ఈజ్ ద గ్రేటెస్ట్. అన్ని మతాల్లో పొగుడుతారు. నెక్స్ట్ ఏం చేస్తారు? చాదర్ కప్పుతారు, లేదా స్వీట్ ప్యాకెట్ పెడతారు, లేదా మనం దండేస్తాం కదా మినిస్టర్కి, అలాగే ఇక్కడ కూడా పువ్వులతో దండేస్తారు. లేదు కుదరలేదంటే ఉండిలో డబ్బులు వేసి నాకు దేవుడా నాకు 10 కోట్లు తెప్పించామంటే నీకు ₹1 కోటి ఇస్తా అని మన క్రైమ్లో ఆయన కూడా పార్ట్నర్ చేస్తారు. అంటే ఏమనుకుంటున్నారు? ఇవన్నీ వేస్తే దేవుడు మన మాయలో పడతాడు, మనం చెప్పిందంతా వింటాడు అని. వీటికన్నీ పడ్డం ఆయన రైట్. చూస్తారు కదా, మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అంటూ ప్రారంభించారు. దైవభక్తి ఉందంటే 100% భక్తి ఉంది, కానీ మీరు అనుకున్నటువంటి భక్తి కాదంటూ కూడా వారు క్లారిటీ ఇచ్చారు. అందులో కొన్ని విషయాలను నేను క్లారిటీగా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరికొన్ని వారు చేసినటువంటి మాటల్లో ఎంత సత్యం ఉందో కూడా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా అంటే ప్రతి మతంలో కూడా అంటే దేవుడు కరుణించాలన్నా, దేవుడు ప్రేమించాలన్నా, లేకపోతే దేవుడు మనకు ఏ అవసరతనైనా తీర్చాలన్నా మనం ఏదో ఒకటి ఆయనకి అంటే లంచం ఇచ్చినట్లుగా, అంటే కానుకను లంచం ఇచ్చినట్లుగా మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా లంచంగా తను మాట్లాడాడు. సరే, అది 100% కరెక్ట్ కాదు. అది ఎందుకు కాదంటే దేవుడు మన నుంచి కొంత కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? మనలో ఉన్నటువంటి ప్రేమను కోరుకుంటున్నాడు, మనలో ఉన్నటువంటి ఆసక్తిని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మన త్యాగాన్ని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనల్ని టెస్ట్ చేయటానికి, లేకపోతే మనం ఇస్తామా ఇవ్వమా. ఇప్పుడు సమస్తం ఆయన ఇచ్చిందే, కానీ తిరిగి ఆయనకి ఇవ్వటం అనేది మనకు ఆశీర్వాదం. సమస్తం కూడా ఆయన ఇస్తాడు, కానీ ఇచ్చినప్పుడు కూడా తిరిగి అడగటం ఆయన యొక్క ధర్మం. కాబట్టి ఆయనకి ఇచ్చుట్లో ఎలాంటి తప్పు లేదు. అంతేకాకుండా మీరు ఏం చేశారంటే ఆత్మీయ జీవితానికి రాజకీయానికి ముడిపెట్టారు. రాజకీయం అనేది మనుషులు చేసేసారు. రాజకీయంలో శాల్వా కప్పిన, రాజకీయంలో స్వీట్ ఇచ్చిన, రాజకీయంలో లంచాలు ఇచ్చినప్పటికీ కూడా అది కేవలం ఒక మనిషి మరొక మనిషికి చేసే పని. కాబట్టి అందులో వాస్తవం ఉండొచ్చు, వాస్తవం లేకపోవచ్చు, అందులో తప్పు ఉండొచ్చు, మోసం కూడా ఉండొచ్చు. దానికి ఆత్మీయ జీవితానికి, ఆత్మీయతకు ఎలాంటి సంబంధము లేదు. దేవుడు అలాంటి కరప్షన్ చేసేవాడు కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడు అలా చేస్తున్నాడంటే అది వేరే విషయం అది, కానీ ఇక్కడ దేవుడు అలా కరప్షన్ చేసేవాడు కాదు. అంతేకాకుండా దేవునికి ఇవ్వటం అనేది ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణమైనటువంటి మనసుతో ఇస్తున్నాడు కాబట్టి అది తన భక్తికి, తన ప్రేమకు సాదృశ్యమై ఉంది. కాబట్టి దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క పనికి, అలాగే రాజకీయ నాయకులకు చేసే పనికి చాలా వ్యత్యాసం. కాబట్టి ఈ రెండింటిని మీరు కలపటం అనేది కొంచెం నాకు నచ్చలేదు. ఇక్కడ మీరు మాట్లాడిన మాట ఏంటంటే ఆయన మహామేధావి. ఎస్, దేవుడు ఎప్పటికి కూడా మేధావి. దేవుడిని చాలామంది తిడుతూ ఉంటారు,
చాలామంది అపహసిస్తూ ఉంటారు. కొంతమంది ఆయన్ను తోలనాడుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే మీరు మాట్లాడిన మాట ఏంటంటే దేవుడు అంతటా ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉన్నాడు, కాబట్టి నేను ఇలాంటి దేవుడిని వర్షిప్ చేస్తున్నాను అన్నట్టుగా మీరు మాట్లాడారు. చూద్దాం అన్నమాట. నువ్వు వేసే ఈ లడ్డూలకి, ఉండిలో వేసే ₹1,00,00,000 ఈ డబ్బులకి పడతాడా? అసలు దేవుడికి డబ్బులు అవసరమా? నీ పొగడతలకు పడతాడా? ఇఫ్ యూ వాంట్ టు టచ్ గాడ్, యూ బీ లైక్ గాడ్. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలని నువ్వు దేవుడిలాగా బిహేవ్ చేయి. అన్ని అబద్ధాలు ఆడతారు, అన్ని ఫ్రాడులు చేసేస్తారు, అన్ని అధవేషాలు వేసేస్తారు. ఫ్రైడేనో సాటర్డేనో ఇక్కడ నుంచి బస్సు వేసుకుని తిరుపతి వెళ్ళి ఉండిలో వేసి ఒకసారి చూసేస్తే మొత్తం పాపాలు పోయినట్టు. అబ్బా, దేవుడు అంత అమాయకుడా? అంటే దేవుడి దగ్గరే కదా డ్రైవింగ్ స్టార్ట్ అవుతుందంటే. ఎందుకంటే దేవుడు నేనేం నమ్ముతున్నానంటే అన్ని చోట్ల ఉన్నాడు, మన వాచ్ చేస్తుంటాడు. మన ప్రతి తప్పు అన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ నోటీస్డ్. మీరు కరెక్ట్గా ఉండి కరెక్ట్ వైబ్రేషన్, కరెక్ట్ థాట్ ఉంటే అన్నీ రైట్. చూసారు కదా, అంటే అంతటా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు అంతటా ఉన్నటువంటి దేవునికి మనము అర్పించవలసినవి ఉంటాయి కదా. అంతటా దేవుడు ఉన్నప్పటికీ కూడా ఆయనకు అర్పించాలి. అర్పించడం అంటే ఏంటి? మన హృదయంలో నుండి ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని వ్యక్తపరచడానికి మనమిచ్చే కానుక కావచ్చు, మనమిచ్చే ప్రతిదీ కూడా అది అర్పణగా ఒక పాట ద్వారా కావచ్చు. మీరు ఒక మాట అన్నారు, చర్చిలోకి వెళ్ళి హల్లెలూయా అంటారని. అంటే ఆయనను అలా ఆరాధించడం అనేది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనం. అది ఇప్పుడు ఒక మహనీయుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుడిని ఆరాధించడం అనేది ఒక గొప్పతనం అది. కాబట్టి అలా ఆరాధించకపోతే తెలిసే గారు, మనిషికి దేవునికి అసలు సత్సంబంధం అనేది ఉండదు. మీరు కూర్చున్నారు, ఆయన జ్ఞాపకం చేసుకోకుంటే ఆయనకి, ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారండి, మీ పిల్లలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మీకు విలువ ఉండదు. అర్థమవుతుంది. మీ పిల్లలు ఉన్నారు, మా డాడీ ఎక్కడున్నాడో ఏంటో రాలేదని మీకు కాల్ చేశారనుకోండి, మాట్లాడుతున్నారనుకోండి, మిమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకున్నట్టు కదా. అలాగే మీరు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మన అందరం కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న, ఆయన కాల్ చేస్తున్నట్లుగా. కాబట్టి ఆయనకు కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీ పాపలు ఉన్నారు ఇంట్లో, మీరు బయటికి వెళ్ళారు, కాల్ చేశారు, డాడీ వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురా, నాకు చాలా ఇష్టం అంటే మీ బిడ్డలపైన ప్రేమను వ్యక్తపరచడానికి కూడా మీరు కొన్ని గిఫ్ట్స్ తెస్తూ ఉంటారు. సో దాన్ని లంచానికో దాన్ని ఇంకొక దానికో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని నేను తెలియజేయడానికే ఈ వీడియో చేస్తాను. ఎప్పటివరకు వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. అంతేకాకుండా మరి ఈ యొక్క సుమన్ టీవీలో వస్తున్నటువంటి ఈ ఇంటర్వ్యూస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అలాగే అక్కడ ఇంటర్వ్యూ చేసినటువంటి వారికి కూడా శుభాలు తెలియజేస్తాను. ఎప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. అంతేకాకుండా తేజ గారికి మరొకసారి మాట్లాడేటప్పుడు కొంచెం క్లారిటీగా మాట్లాడాలనుకోని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అంతే కాకుండా రాబోతున్నటువంటి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ ఆశీర్వాదాలు.